వృద్ధాశ్రమంలోని 9వ నెంబర్ గదిలో సీతమ్మ గారు ఉండేవారు. ఆ గది గోడపై బొగ్గు ముక్కతో గీసిన 1095 గీతలు ఆమె వేదనకు సాక్ష్యాలుగా నిలిచాయి. తన కొడుకు రఘు తనను ఆశ్రమంలో వదిలి వెళ్లిన రోజున ఆ మొదటి గీత గీశారు. అమ్మా, ఖచ్చితంగా 3 ఏళ్లలో సెటిల్ అయ్యాక వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని రఘు నమ్మబలికాడు. సీతమ్మ గారు ప్రతిరోజు ఆ 3 ఏళ్ల నిరీక్షణ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ 3 ఏళ్లు కాస్త ఎన్నో రోజులుగా గడిచిపోయాయి. కానీ కొడుకు జాడలేదు. ఆ ఆశ గీతలు గోడపై పెరుగుతూనే ఉన్నాయి. కానీ రఘు నుంచి కనీసం ఫోన్ కూడా లేదు. సీతమ్మ కళ్ళల్లో ఆశ నీరు ఎప్పుడో ఇంకిపోయి ఇప్పుడు కేవలం శూన్యం మాత్రమే మిగిలింది. ఆశ్రమంలోని తోటి ముసలివారు ఆ గోడ వైపు చూసినప్పుడల్లా వారి కళ్ళు చెమర్చుకునేవి. ఒకరోజు పక్క బెడ్ పై ఉండే పార్వతమ్మ ఆనందంతో పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చింది. సీతమ్మ, నా కొడుకు వచ్చాడు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ తనతో ఉంచుకుంటానంటున్నాడు అని పార్వతమ్మ ఉద్వేగంతో చెప్పింది. సీతమ్మ ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసినా కళ్ళల్లో నీరు ఆగలేదు. పార్వతమ్మ హడావిడిగా తన పాత దుస్తులను సదురుకొని అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆశ్రమంలో భరించలేని నిశ్శబ్దం ఆవరించింది. అది గుండెను పిండేసే నిశ్శబ్దం. సీతమ్మ నెమ్మదిగా లేచి గోడ దగ్గరికి వెళ్ళి వణుకుతున్న చేతులతో మరో గీతను గీశారు. ఆమెకు ఒక నియమం ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి శుభ్రంగా ముస్తాబవ్వడం, జడ వేసుకుని నలిగిన చీరను సరిచేసుకుని ప్రధాన గేటు వైపు చూసే కిటికీ దగ్గర కూర్చునేవారు. గేటు గుండా వచ్చే ప్రతి కారు శబ్దానికి ఆమె గుండె ఒక్కసారి ఆగిపోయినట్లు అయ్యేది. ఎక్కడికి వెళ్తారమ్మా ఇంత తయారై అని ఎవరైనా అడిగితే తను వెళ్లాల్సిన ఊరి పేరు చెప్పి నవ్వేవారు. కానీ ఏ కారు నుండి కూడా రఘు అడుగుపెట్టలేదు. ఆ నిరీక్షణ ఆమె మనసును రోజు కొంచెం కొంచెంగా చంపేస్తుంది. ప్రాణం లేని బొమ్మలా మారుతుంది. ఒకరోజు ఆశ్రమ కామన్ రూమ్లో అందరూ పాత విషయాలు గుర్తుకు చేసుకుంటూ కూర్చున్నారు. ఎవరైనా తన మనవడి పుట్టినరోజు గురించి, ఇంకెవరో తన పాత జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ పక్కనే ఉన్న పాత వార్తాపత్రికను తీసి ఏవో ప్రకటనలు చదవసాగారు. అందులో ఒక చిన్న ప్రకటన ఆమె కలను ఒక్కసారిగా కట్టిపడేసింది. ప్రతిష్టాత్మక కుటుంబంలో 4 ఏళ్ల చిన్నారిని చూసుకోవడానికి నమ్మకమైన ఆయా కావాలి, వెంటనే సంప్రదించండి. కింద ఉన్న చిరునామా చూడగానే సీతమ్మ గాలి పీల్చుకోవడం మర్చిపోయారు. అది ఆమె జీవితకాలం కష్టపడి కట్టుకున్న సీతారామ నిలయం అనే సొంత ఇల్లు. అక్కడ తన 4 ఏళ్ల మనవడు చందు ఒంటరిగా ఉంటున్నాడని ఆమెకు అర్థమైంది. తన కొడుకు రఘు, కోడలు స్నేహ చందును చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరూ లేక ఇంతటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. తన ప్రాణప్రదమైన మనవడిని ఎవరో తెలియని నౌకర్ల దగ్గర ఉంచడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. తన సొంత కొడుకు ఇంట్లోనే మారువేషంలో వెళ్లడం ఎంతటి అవమానమో అని ఆమె మనసు హెచ్చరించింది. కానీ మనవడిపై ఉన్న ప్రేమ ఆ అహంకారాన్ని, అవమానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. సీతమ్మ మనసులో భయం, మాతృత్వం మధ్య తీవ్రమైన యుద్ధం మొదలైంది. చివరకు చందు ముఖం కళ్ళ ముందు కదలాడడంతో ఎలాగైనా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆశ్రమ నిర్వాహకురాలి దగ్గరికి వెళ్ళి 1 నెల రోజులు సెలవు అడిగారు. ఏం సీతమ్మ, ఎప్పుడు రాని నీ కొడుకు ఇప్పుడు పిలిచాడా అని అడిగారు నిర్వాహకురాలు. కాదు, మా ఊర్లో ఒక పెళ్లి ఉంది, వెళ్ళాలి అని చిన్నగా అబద్ధం చెప్పారు సీతమ్మ. ఆశ్రమం నుండి బయటకు వచ్చి తనను తాను పూర్తిగా మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు. 2.5 ఏళ్ల ఒంటరితనం ఆమె రూపాన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. కళ్ళ కింద ముడతలు, బలహీనమైన శరీరం, తెల్లబడిన జుట్టు ఆమెను ముసలి ఆయాగా మార్చాయి. కంటికి పెట్టుకునే మందపాటి నల్లటి అద్దాలు పెట్టుకుంటే ఆమె ఎవరో గుర్తుపట్టడం అసాధ్యం. ఒక పాత వెలిసిపోయిన కాటన్ చీర కట్టుకొని వీపు వంచి నడుస్తూ ఆ ఇంటికి బయలుదేరారు. ఆమె ఇప్పుడు సీతమ్మ కాదు, సరస్వతి అనే అమాయకపు ముసలి ఆయా. ఇంటి దగ్గరకు వెళ్ళగానే ఆమె గుండె ఆందోళనతో వేగంగా కొట్టుకుంది. ఇంటి గేటు మీద ఉన్న పాత బోర్డు తీసేసి ఆధునికమైన పలకపై రఘునిలయం అని ఉండడం చూసి కన్నీళ్లు వచ్చాయి. తనను తాను బాగా వంచి ముఖాన్ని ముసుగుతో కప్పుకొని మెల్లగా గేటు లోపలికి అడుగుపెట్టారు. గేటు దగ్గరే కోడలు స్నేహ తన కారు దిగుతూ కంటపడింది. ఆమె కోపంగా ముఖం చిట్లించింది. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు అని కసురుకుంది స్నేహ. అమ్మగారు, పేపర్లో ప్రకటన చూసి ఆయా పని కోసం వచ్చాను అని గొంతు మార్చి అన్నారు సీతమ్మ. స్నేహ పైనుండి కింది వరకు హేళనగా చూసి విసుగ్గా లోపలికి రమ్మని సైగ చేసింది. హాల్లో రఘు తన ఆఫీస్ ఫైల్స్లో ఏదో పనిలో తీవ్రంగా నిమగ్నమై ఉన్నాడు. కొడుకును అలా చూశాక శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కానీ అదుపు చేసుకున్నారు. రఘు చాలా నీరసంగా కళ్ళ కింద నల్లటి వలయాలతో ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. వాడిని పట్టుకొని ఓదార్చాలి అనిపించిన సరస్వతిగా ఆశలను మనసులోనే అణుచుకున్నారు. స్నేహ రఘు దగ్గరికి వెళ్ళి యాడ్ చూసి వచ్చిన ఈ ముసలావిడ సరిపోతుందేమో చూడు అని చెప్పింది. రఘు తల ఎత్తి, నీకు అంత వయసుంది కదా, నా కొడుకును భుజాలపై ఎక్కించుకోగలవా అని అడిగాడు.
తప్పకుండా చూసుకోగలను బాబు. నా మనవడిలాగానే చూసుకుంటాను అని తలదించుకొని చెప్పారు సీతమ్మ. స్నేహ జీతం నెలకు 8,000 అని ఖరాఖండిగా చెప్పి మిగిలిన నిబంధనలను వివరించింది. అలా సీతారామ నిలయం యజమానురాలు చనిపోయి రఘు నిలయంలో సరస్వతి అనే నౌకరుగా పుట్టింది. పై అంతస్తులో ఉన్న చందు గది తలుపు సగం తెరిచి ఉంది. చందు ఆడుకోవడానికి ఏమీ లేక ఒక మూలన ఫోన్ చూస్తూ విచారంగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మను చూడగానే నాకు వద్దు, ఇంకొక నాని వద్దు అని విసుగ్గా అరిచాడు. సీతమ్మ ఎంతో ప్రేమగా చందు తల నిమిరి పాయసం తినవా నాయనా అని ప్రేమగా అడిగారు. ఆ ప్రశ్న వినగానే చందు ఆశ్చర్యంగా చూశాడు. తనకిష్టమైన వంటకం ఎలా తెలుసుంది? తన తల నిమురుతుంటే చందుకి ఎక్కడో పోగొట్టుకున్న తన నానమ్మ స్పర్శ గుర్తుకు వచ్చింది. చందు ఆమె కళ్ళలో ఏదో తెలియని అనుబంధాన్ని వెతుకుతూ ఉండిపోయాడు. ఆ రాత్రి స్నేహ చందుకు పాలు ఇచ్చేటప్పుడు అందులో ఏదో మందు కలిపింది. మందు వేయడం గమనించిన సీతమ్మకు ఒక్కసారిగా రక్తం గడ్డకట్టినట్లయింది. ఆ పాలు తాగిన వెంటనే చందు ఏమీ తెలియని అపస్మారక స్థితిలో నిద్రపోయాడు. సీతమ్మకు ఆ మందుల గురించి తెలిసి మనసు వికలమైంది. అవి నిద్ర మాత్రలని బాబు గోల చేయకుండా పడుకోవడానికి వాడుతున్నారని ఆమెకు అర్థమైంది. ఒకరోజు రాత్రి రఘు తన లాయర్తో ఫోన్లో చాలా రహస్యంగా మాట్లాడుతుండగా ఆమెకు వినిపించింది. ఎలాగైనా సరే మా అమ్మ చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ చేయండి, ఇల్లు అమ్మేయాలి అని. ఆ మాటలు విన్న సీతమ్మ కాలి కింద భూమి కంపించినట్లు, ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. తనను బ్రతికుండగానే చనిపోయిందని ప్రకటించి ఆస్తి కోసం ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాడు. ఆ స్వార్థం చూసి తట్టుకోలేక సీతమ్మ గదిలో దాక్కుని ఏడ్చేశారు. స్నేహ కూడా రఘుకు సపోర్ట్ చేస్తూ ఎలాగైనా ఇల్లు అమ్మేయాలని తీవ్రమైన ఒత్తిడి చేసింది. సీతమ్మ మరుసటి రోజు ఆశ్రమానికి వెళ్ళిపోవాలని బాధతో నిర్ణయించుకున్నారు. కానీ తన చందును ఈ విషతుల్యమైన ఇంట్లో ఒంటరిగా ఉంచి వెళ్ళడం ఆమె మనసుకు నచ్చలేదు. తను వెళ్ళిపోవడానికి సిద్ధమైన రోజునే ఆ ఇంట్లో పెను ప్రమాదం జరిగింది. వంటగదిలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఇల్లంతా నల్లటి పొగ కమ్మేసింది. చందు తన గదిలో నిద్రలో ఉన్నాడని తెలిసి సీతమ్మ భయం లేకుండా మంటల్లోకి వెళ్లారు. తడి దుప్పటి కప్పుకొని ప్రాణాలను పణంగా పెట్టి మంటలను చీల్చుకొని పైకి వెళ్లారు. చందును లేపడానికి గట్టిగా ప్రయత్నించిన మందు ప్రభావంతో లేవలేదు. తన ప్రాణాలను అస్సలు లెక్క చేయకుండా చందును భుజాలపై వేసుకున్నారు. మెట్లపై నుండి కిందకు పడిపోయే క్రమంలో ఆమె వీపు తీవ్రంగా గాయపడింది. ఆమె వీపు మొత్తం కాలిపోయిన చందును మాత్రం ఒక పులిలా రక్షించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చివరగా చందును మాత్రం సురక్షితంగా బయటపడేశారు. బయట ఉన్న రఘు, స్నేహ చందును చూసి పరుగున వెళ్లి అక్కున చేర్చుకున్నారు. చందు క్షేమంగా ఉన్నాడని చూసి రఘు కన్నీళ్లతో ఏడ్చేశాడు. కానీ చందును కాపాడిన ఆ ముసలి ఆయా తీవ్రంగా కాలిపోయి కింద పడి ఉంది. అద్దాలు కింద పడిపోవడంతో ఆమె ముఖం కాంతికి స్పష్టంగా కనిపిస్తోంది. రఘు కళ్ళు పెద్దవి చేసి ఆ ముఖాన్ని నిశితంగా చూశాడు. అమ్మా అని రఘు గొంతు నుండి భయంకరమైన కేక బయటకు వచ్చింది. ఆ ముఖం తన కన్న తల్లిదని గుర్తుకుపట్టి రఘు గతాన్ని తలుచుకొని కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీతమ్మ పరిస్థితి అప్పటికే చాలా విషమంగా ఉంది. ఆ ఇంట్లో ఆమె రాసి ఉంచిన ఉత్తరాన్ని రఘు కనుగొన్నాడు. రఘు, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేకపోయాను. అందుకే ఆయాగా వచ్చాను అని. ఆ లేఖలోని ప్రతి అక్షరం రఘు గుండెను పిండేసింది. చందుకు స్నేహ ప్రతిరోజు నిద్రమాత్రలు వేసే నిజం కూడా అందులో రాసి ఉంది. రఘు పరిగెత్తుకుంటూ ఐసీయూ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ తల్లి చావుతో పోరాడుతుంది. అమ్మ, నన్ను క్షమించు, నేను ఎంతటి నీచమైన తప్పు చేశాను అని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. సీతమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన కొడుకును చూశారు. తన బిడ్డను చూసి ఆమె ముఖంలో ఒక తృప్తికరమైన చిరునవ్వు కనిపించింది. తన చందు క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఆమె ప్రాణం తృప్తి పొందింది. అమ్మా, నేను ఇల్లు అమ్మట్లేదు, నీతోనే ఉంటాను, ప్లీజ్ వెళ్ళిపోకు అని రఘు బ్రతిమలాడాడు. కానీ సీతమ్మ ప్రాణాలు అప్పటికే శరీరంలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సీతమ్మ చివరిసారిగా తన కొడుకును, మనవడిని చూశారు. నువ్వు సంతోషంగా ఉంటే చాలురా అని ఆమె ఆఖరి మాట పలికారు. హృదయ స్పందన ఆగింది. మానిటర్ మీద గీత సరళంగా మారింది. శాశ్వత నిశ్శబ్దం వచ్చింది. ఆ నిశ్శబ్దాన్ని రఘు ఆక్రందనలు చీల్చేశాయి. స్నేహ కూడా తన తప్పు తెలుసుకుని సీతమ్మ పాదాల దగ్గర పడి రోధించింది. ఆ తల్లి త్యాగం ఆ ఇంటిని, వారి మనసులను పూర్తిగా మార్చేసింది. ఆశ్రమంలో గీసిన 1095 గీతల కన్నా చందు ప్రాణమే ఆ అమ్మకు గొప్ప కానుకైంది. డబ్బు, ఆస్తి కోసం కుటుంబ బంధాలను వదులుకోవడం ఎంత పెద్ద తప్పు రఘుకు అర్థమైంది. ఆ ఇల్లు మళ్ళీ సీతారామ నిలయంగా మారిపోయింది. కానీ అక్కడ సీతమ్మ లేదు. రఘు తన తప్పును తెలుసుకుని తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాడు. కానీ తల్లిని తిరిగి తెచ్చుకోలేకపోయాడు. ఆ లోటు జీవితాంతం ఉండిపోయింది. చందు తన నానమ్మను ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు. ఆమె ఫోటోకు పూలు వేస్తాడు. సమాజంలో ఇలాంటి రఘులు ఎందరో ఉన్నారని రఘు బాధపడ్డాడు. వృద్ధులను ఆశ్రమంలో పడేయడం అంటే స్వార్థాన్ని పెంచుకోవడమేనని గ్రహించాడు.
అమ్మలు, తాతయ్యలు ఉన్న ఇల్లు ఎప్పుడూ స్వర్గమేనని అర్థం చేసుకున్నాడు. చందు తను బయటపడిన ఆ మాటల కథను ఎప్పటికీ మర్చిపోడు. రఘు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా వృద్ధాశ్రమానికి భారీ విరాళాలు ఇస్తున్నాడు. అమ్మ ప్రేమకు సాటి ఏదీ లేదని అందరికీ అర్థమైంది.